ఆ స్వామివారి ఆశీస్సులతో ఈ ప్రజల ఆశీర్వాదంతో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా అదేవిధంగా డాక్టర్ కడియం కావ్య గారి ఎంపీగా ఎన్నికవడం జరిగింది. మా బాధ్యత పెరిగింది. స్వామివారి శుభాశీస్సులతో ఈ నియోజకవర్గ ప్రజల యొక్క పూర్తి సహకారంతో భాగస్వామ్యంతో ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ఆర్మీషన్లు కష్టపడి పనిచేస్తామని చెప్పి దేవుని సన్నిధిలో ప్రజలకు హామీ ఇస్తున్నారు. అదేవిధంగా భూమి వెంకటేశ్వర స్వామి ఈ క్షేత్రాన్ని ఈ ఆలయాన్ని ఇంకా గొప్పగా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. త్వరలోనే ఈ ఆలయ అభివృద్ధికి సంబంధించి వచ్చే భక్తుల సౌకర్యార్థం చేపట్టవలసిన పనులన్నీ కూడా మన ఈవోలతో పూజారులతో దేవాలయ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులతో గతంలో పనిచేసిన మన శ్రీధర్రావు గారు, యాదవ్ రెడ్డి గారు, ఇతర పెద్దలందరి యొక్క సలహాలు సూచనలు తీసుకొని త్వరలో అభివృద్ధి కార్యక్రమాలకు ముందుకు తీసుకువచ్చి పనులు చేపట్టామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భక్తులందరూ సహకరించాలి. దీని ఒక గొప్ప క్షేత్రంగా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజలందరూ కూడా తోచిన విధంగా సహకరించాలని కోరుకుంటూ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మరొకసారి ఆ స్వామివారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ స్థాయిలో ఇక్కడ బుగ్గుల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. అక్కడ తిరుపతి వెంకన్న సన్నిధిలో ఎంత మానసిక ప్రశాంతత లభిస్తుందో నాకు ఇక్కడ అంతే ఆనందాన్ని కలిగించింది. ఇక్కడ ఇంతకుముందు ఈ గుడి కూడా నిర్మాణంలో మన ఎమ్మెల్యే స్టేషన్ నగూర్ ఎమ్మెల్యే కడియం గారి భాగస్వామ్యం చాలా ఉంది. అలాగే ఇక ముందు కూడా రానున్న రోజులలో ఒక ఎంపీగా నేను మరియు ఎమ్మెల్యేగా కడియం గారు మీకు కావాల్సిన అవసరాలన్నీ తెలుసుకొని మన ఈ యోగాతోటి పూజలతోటి భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా పనులు చేపడతామని మీ అందరి ముందు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మరిన్ని వార్తల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్ చేయండి మరియు షేర్ చేయండి.